హాయ్ హలో వెల్కమ్ టు థియేటికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. మీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల మనకి ఇది వచ్చింది యాడ్సెన్స్. ఇది మానిటైజేషన్ అప్లై అయింది, మన ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసి ఆల్రెడీ. సో మీ సపోర్టు ఇలాగే ఉంటుందని అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు కన్నా నేత బ్లాగ్స్, కన్నకర్ అన్న. ముఖం ముంగట మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడ్డా, వీడియో ముంగట మాట్లాడడానికి. సో చాలా అంటే చాలా భయంకరంగా నాకు ఇలా కాదు ఇలా చేసుకోమని చూపించి మరి దగ్గర ఉండి మరి చెప్పిండు. సో థ్యాంక్ యూ అన్న. అండ్ మీరు ఇలానే సపోర్ట్ ఇస్తే సో ఇది రావడానికి అయితే ఎంత కష్టపడ్డా అంటే చాలా వరకు నేను కూడా డైలీ వర్కర్ అండి. డైలీ వర్కర్ అంటే నార్మల్గా మా డైలీ వేస్తే ఒక పని చేసుకుంటా, డైలీ ఆ వర్క్ వెళ్ళి రావడమే నాది. సో అది ఒక్కొక్క రోజు దీనికోసము అంటే యూట్యూబ్ కోసము చాలా వరకు వర్క్ నిష్పెట్టుకొని ఓన్లీ ఖాళీ వీడియోస్ తీసుకుంటున్నా. ఎందుకంటే మనకు ఒక ఫేమ్ రావాలి, రీచ్ రావాలని. నేను స్టార్టింగ్ ఎంత ట్రబుల్ పడ్డా అంటే వీడియో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సరిగ్గా రెస్పాన్స్ లేదు, రీచ్ లేదు. మీరు చూసే ఉంటారు నాకు స్టార్టింగ్లో ఎంత ట్రబుల్ అయినా అని. దారుణం అంటే దారుణంగా రీచ్ అయ్యలేదు అసలు. మన కంటెంట్ రీచ్ లేదు, రెస్పాన్స్ లేదు, ఏది లేదు. చాలా అంటే చాలా ట్రబుల్ అయినా ఒక్కొక్క టైంలో ఛానల్ తీసేద్దామన్నంత విరక్తి వచ్చింది నాకు, డిలీట్ చేద్దామన్నంత. ఎందు గురించి అంటే ఇంత కష్టపడ్డా మనకు ఫలితం లేనిది ఎంత తీసినా వేస్టే అనిపించింది అప్పుడు. సో కానీ మీరు అప్పుడు లైవ్ పెట్టినప్పుడు సపోర్ట్ ఇస్తా ఉన్నారు, తప్పకుండా సపోర్ట్ ఇస్తాం, చేయండి అంటే ఇంకా చేసుకుంటా. మీ సపోర్ట్ వల్ల ఇప్పటికి ఇంతవరకు వచ్చినా నేను 2K సబ్స్క్రైబర్ ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్. మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలా సపోర్ట్ ఇచ్చేది నాకు. నేను ఇంత తొందర టైంలో ఇక్కడికి వస్తాను అనుకోలేదు. నీకు కష్టపడ్డది అయితే 4 నెలలు అండి. అంటే ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు ఉంటుందిలే, తీసేద్దాం, ఇది రీచ్ రాదులే, తీసేద్దాం. ఫస్ట్ నాకు ఇంతకుముందు బ్లాగ్స్ ఛానల్ అనేది ఉండే, నార్మల్ బ్లాగ్స్ చేసేటోని. అలా బ్లాగ్స్ చేసేటోని కానీ ఎంత తీసినా వ్యూసే రాకపోవు. డైలీ వీడియో పెడితే 10-12 వ్యూస్ వచ్చేది నాకు. సో 10-12 వ్యూస్ వస్తే నార్మల్ నాకే అనిపించేది, ఎందుకు దాన్ని చేయడం, ఎందుకు పని పెట్టుకుని దాన్ని చేయడం ఎందుకు అనిపించేది. ఎందుకంటే నాకు ఇక్కడ నేను ఎలా అంటే మనకి ఎట్లా అంటే ఇప్పుడు ఒక చేతి పని చేస్తే మనం కడుపు నిడుతుంది అన్నట్టు ఆ టైప్లో మనం పని చేసేది, డైలీ వర్కర్. సో అలాంటప్పుడు దాన్ని బంద్ చేసుకొని కూడా వీడియోస్ తీసిన, రీచ్ లేదు. సో మనకు ఉన్న దానిలో మనకి ఏదైతే కంటెంట్ కొంచెం అవగాహన ఉందో సో దాని మీద తీస్తే రీచ్ ప్రాపర్గా ఉంటుంది. దాని మీద అవగాహన ఉన్న దాని మీదనే ఛానల్ తీస్తే సక్సెస్. మీకు అంటే ఈ నార్మల్ ఈ సూపర్ సెల్ వీడియోస్ కావు, మీకు ఒకవేళ ఈ రూట్ వీడియోస్ కానీ లాంచర్ వీడియోస్ కానీ డిఫరెంట్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయాలి. కామెంట్ చేస్తే తప్పకుండా జీక్యామ్ వీడియోస్, రూట్ వీడియోస్, మొబైల్ రూటింగ్ అంటే కొంతమంది తెలియకపోవడం అంటే నార్మల్గా ఇప్పుడు మీ మొబైల్ ఉన్న ఆండ్రాయిడ్ వెర్షన్ కాకుండా ఇప్పుడు నార్మల్ మీ ఆండ్రాయిడ్ మొబైల్ 11 మీద ఆగిపోతే 15 కూడా దానిలో వేసుకోవచ్చు, రోమ్స్ వేసి బూట్ లోటర్ అన్లాక్ చేసి. సో అది ఎలా ఏంది మీకు హిందీలో చూస్తుంటారు, ఇటువంటి వీడియోస్ తెలుగులో ఉండవండి. తెలుగులో చాలా అంటే చాలా తక్కువ. సో అటువంటి వీడియోస్ అన్నీ దింపడానికి ట్రై చేస్తాను నేను. మీరు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు సపోర్ట్ ఇస్తే చాలా వరకు తీసుకుంటూ వస్తా. సరే ఇప్పుడు అది ఎక్కడికో పోతుంది ఆ కంటెంట్. మీరు కావాలనుకుంటే కామెంట్ పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్దాం. అండ్ ఇది రావడానికి అయితే చాలా అంటే చాలా ట్రబుల్ అయినా ఒక 4 months అయితే నా పని వేసి పెట్టుకున్నాను నేను దీని గురించి, యూట్యూబ్ గురించి. సో ఫైనల్లీ మీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు 2K సబ్స్క్రైబర్స్ అయింది, మానిటైజేషన్ అయింది ఛానల్. మానిటైజేషన్ అయిన తర్వాత $10 అయిన తర్వాత ఇది వచ్చింది నాకు. సో ఇప్పటికైతే పేమెంట్ రాలేదు, కొంతమంది పేమెంట్ వచ్చింది అనుకుంటున్నారు, పేమెంట్ ఏం రాలేదు. పేమెంట్ రావాలంటే చాలా టైం పడుతుంది. ఎంతో వస్తాయి అనుకుంటారు అమౌంట్, ఎంతో రావు. మ్యాక్సిమం చాలా అంటే చాలా తక్కువ వస్తాయి యూట్యూబ్ నుంచి. ఎప్పుడు వైరల్ అయితే మాత్రమే బాగా వస్తాయండి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళకు చెప్పేది ఏంటంటే, అంటే కొత్తగా ఛానల్ తీసే వాళ్ళకు ఇచ్చేది ఏంటంటే, చెప్పేది ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీరు క్లిక్ కావాలంటే ఫస్ట్ మీ దగ్గర కంటెంట్ ఉండాలండి. కంటెంట్ వీడియోస్ ఉంటే కంపల్సరీ రీచ్ ఉంటుంది. ఏం చేయకుండా రీచ్ ఉంటుంది. కంటెంట్ ఉండాలి మీ దగ్గర. కంటెంట్ ఉండి దాని గురించి ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో అలా చేస్తే తప్పనిసరి రీచ్ ఉంటుంది. అండ్ థంబ్నెయిల్ కూడా మంచిగా చూసుకోవాలి. థంబ్నెయిల్ కూడా కొంచెం అవసరమైతే మీ ఛానల్ కొంచెం రీచ్ అయ్యేదాకా చేయించుకోండి, తప్పులేదు. ఎందుకంటే
ఫస్ట్ మనకు రానప్పుడు తప్పు లేదు. ఫస్ట్ మీకు వ్యూస్ రావాలంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ వీడియోలో యావరేజ్ డ్యూరేషన్ అనేది ఉండాలి. యావరేజ్ డ్యూరేషన్ ఉండాలంటే వీడియోలో ఇంపార్టెంట్ ఉండాలి. మీ వీడియోలో ఏదో ఒక మ్యాటర్ ఉండాలి. మ్యాటర్ ఉంటేనే చూస్తారు, కొంతవరకు చూస్తే యావరేజ్ డ్యూరేషన్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థంబ్నెయిల్ కూడా. సో అవి కరెక్ట్ చూసుకోండి. సో అది నేను చెప్పేది. ఓకే అండి, మీరు ఇంకా ఇలానే సపోర్ట్ ఇస్తారనుకుంటున్నా. ఇలానే సపోర్ట్ ఇస్తే చాలా వీడియోస్ తీసుకొస్తా, డిఫరెంట్ వీడియోస్ తీసుకొస్తా. పడ్డ ట్రబుల్ ఎంత అంటే నాకు, అంటే మీరు చాలా వీడియోస్లో చెప్పారు వాయిస్ క్లారిటీ లేదని. ఫస్ట్ తీసిన వీడియోస్లల్లో అన్న వాయిస్ రావట్లేదు, మీకు సరిగా వాయిస్ లేదు, వాయిస్ బాగా వస్తలేదు అని చెప్పేసి అన్నారు. లేదు, వీడియో క్లారిటీ కూడా బాగాలేదన్నారు. వీడియో క్లారిటీ ప్రాపర్గా వస్తలేదు, వాయిస్ క్లారిటీ ప్రాపర్గా వస్తలేదంటే మీకోసం ఎక్విప్మెంట్ కూడా కొన్నానండి. మైకు హాలీలాండ్ ఇది అమౌంట్ లేక ఈఎంఐలో తీసుకున్న మైక్. మంత్లీ ఈఎంఐలో తీసుకున్న మైక్ ఇది. సో అలా అండి పరిస్థితి. మొబైల్స్ కూడా ఈవెన్ బాగా వీడియో క్లారిటీ లేకపోతే ఇప్పుడు ఐఫోన్లో షూట్ చేయడం జరుగుతుంది. పెద్ద కెమెరాలు ఎక్విప్మెంట్ ఏం లేవు. వీడియో ఎడిటింగ్ వచ్చేసి నేను MI 11Xలో ఇస్తా అండి, ఇందులో చేస్తా. సిస్టమ్స్ అనేటివి లేవు. సో అది ఈ మొబైల్లో ఎడిట్ చేస్తా, ఆ మొబైల్లో వీడియో తీస్తా. అది వీడియోకి మాత్రమే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏదో వీడియోస్ తీయాలంటే ఏదో ప్రాపర్ కెమెరాలే కావాలి, ఎడిటింగ్కి సిస్టమ్సే కావాలని ఏం లేదండి. ఇవి చూసుకుంటే సరిపోద్ది. నార్మల్గా వీడియో క్లారిటీ మంచిగా వచ్చే ఫోన్ ఒకటే మైక్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. మీరు అవి మెయింటైన్ చేస్తే సరిపోద్ది. అండ్ ఈ రావడానికి నా ఒక్కని సక్సెస్ అయితే కాదండి ఇది. ఎందుకంటే ఇలా మీ సక్సెస్ కూడా ఉంది. మీరు సపోర్ట్ ఇవ్వకపోతే ఇక్కడ దాకా నేను వచ్చేవాడినే కాదు. మీ సపోర్ట్ ఇలాగనే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇక్కడ దాకా వచ్చిందంటే మీ సపోర్ట్ వల్లనే. మీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ దాకా వచ్చేవాడిని కదా. మనందరి సక్సెస్ అండి. సో ఇలానే మనస్ఫూర్తిగా సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను నేను. మీరు ఎప్పటికీ ఇలానే సపోర్ట్ ఇస్తూ ఉంటే కొత్త వీడియోలు మీకు తెలుగులో లేని కంటెంట్ మొత్తం తీసుకొస్తాను నేను. డిఫరెంట్గా తీస్తా. గివ్ వేస్ కూడా ప్లాన్ చేస్తా. ఓకే గాయస్, ప్లీజ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.